కొమరమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, చింతల, మానేపల్లి, కాగజ్ నగర్, పెంచికల్పేట, సిర్పూర్ టీ మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గురువారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైంది. ఇక గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్దకు చేరుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఏంటిదంటే అందరికీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు ముఖ్యమంత్రి సందేశం ఫస్ట్ చదివి వినిపించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ అన్ని పథకాలు ఏమేమి ఉన్నాయి దాని గురించి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సందేశం ఏంటిది అంటే ముఖ్యమంత్రి పంపించిన సందేశము. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదం. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన అందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సహాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. మన ముఖ్యమంత్రి గారి సందేశం. దీంట్లో చెప్పినట్టుగానే పథకాల గురించి సార్ గారు దీనికన్నా ముందు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. దీంట్లో ఉన్న పథకాలు, దీని ఫామ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరూ ప్రతి ఇంటి నుండి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంటికంటే ఏంటిది, కుటుంబం, ఫ్యామిలీ, పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఒక కుటుంబంగా చేసేసి ఒక కుటుంబం నుండి మనకి అప్లికేషన్ ఫామ్ ఇవ్వచ్చు ఎవరైనా కానీ. మీ దగ్గర